ఇప్పటి వరకు మనం కిందటి వీడియోలలో కదలిక లేని ద్రవాలలో పీడనం ఎత్తు లోతులతో ఎలా మారుతుందో తెలుసుకున్నాము. ఈరోజు ఏదైనా ద్రవం కదలికలో ఉంటే పీడనం ఇంకా బలము లాంటివి ఎలా మారుతాయో తెలుసుకుందాము. ఒక గొట్టాన్ని అంటే పైప్ని గీస్తాను. ఒకవైపు లావుగా ఇంకోవైపు సన్నగా ఉండేలా వేస్తాను. ఇది ఒక కొన, ఇది ఇంకొక కొన. దీనిని ఏదైనా ద్రవంతో నింపుతాను. సన్నగా ఉన్న వైపు అడ్డుభాగపు వైశాల్యంను AI అనుకుందాము. అలాగే వెడల్పు వైపు అడ్డుభాగపు వైశాల్యంను A0 అనుకుందాము. ద్రవం AI నుండి A0కి ప్రవహిస్తుంది. పైప్లోకి AI నుండి ద్రవం లోపలికి ప్రవేశిస్తుంది. కావున అక్కడి వేగాన్ని VI అనుకుందాము. T సెకండ్ల తర్వాత ఎంత ద్రవం పైప్లోనికి ప్రవేశించింది? ఇది తెలుసుకోవాలంటే ఎంత దూరం ప్రవహించిందో చూడాలి. మనకి దూరం D వేగం ఇంటూ సమయము అని తెలుసు. ఇక్కడ వేగంను V అనుకున్నాం కావున D V ఇంటూ T అని వ్రాస్తాను. కావున T సెకండ్ల తర్వాత ద్రవం పైప్ మొదట్లో ఉన్నది. కుడివైపుకు కొంత దూరం ప్రవహిస్తుంది. ఎంత దూరం ప్రవహించింది? మనము పైప్ యొక్క వ్యాసము అంటే డయామీటర్లో ఎక్కువ మార్పు లేదనుకుందాము. అయితే ఈ దూరం VI ఇంటూ Tకి సమానము. కావున ఎంత పరిమాణపు నీరు ముందుకు ప్రవహించిందో చూద్దాము. దాని ఘన పరిమాణాన్ని క్యాపిటల్ VI అని వ్రాస్తాను. VI స్తూపం యొక్క అడ్డుభాగపు వైశాల్యం ఇంటూ ఆ స్తూపం యొక్క దూరం. దూరం వేగం VI ఇంటూ Tకి సమానము. కావున ఇన్పుట్ వాల్యూమ్ అంటే లోపలికి వెళ్ళే ఘన పరిమాణం VI AI ఇంటూ లోపలికి వెళ్ళే వేగం VI ఇంటూ T అని వ్రాయచ్చు. ఈ పరిమాణం లోపలికి వచ్చినదైతే ద్రవాల ఘన పరిమాణం మారదు. కావున బయటకు వెళ్ళే ద్రవం యొక్క పరిమాణం కూడా అంతే ఉండాలి. కావున ఇది బయటకు వచ్చే ద్రవం యొక్క పరిమాణానికి సమానము. దానిని క్యాపిటల్ V0 అని వ్రాస్తాను. ఇదంతా చేసేటప్పుడు మనము ఈ పైప్లో ఘర్షణ బలం, తరంగ శక్తులు లాంటి వేరే ఇతర బలాలు ద్రవం మీద పనిచేయటం లేదనుకుందాం. అలాగే ద్రవం యొక్క స్నిగ్ధత కూడా తక్కువే ఉండేలా తీసుకున్నాము. ఇలాంటి ప్రవాహాన్ని లామినార్ ప్రవాహం అని అంటాము. ఇప్పుడు మనం బయటకు వచ్చే ఘన పరిమాణాన్ని V0ని చూద్దాం. కుడివైపున ఒక పెద్ద స్తూపాన్ని గీస్తాను. T సెకండ్ల తర్వాత ఎంత ద్రవం బయటకు వచ్చింది? దానిని బయటకు ఇలా రాస్తాను. ఇది క్యాపిటల్ V0 అని వ్రాద్దాము. ఇది V0 అంటే బయటకు వచ్చే ద్రవం యొక్క వేగం ఇంటూ సమయము Tకి సమానము. కావున V0 A0 ఇంటూ V0 ఇంటూ Tకి సమానము. లోపలికి వచ్చే ద్రవం యొక్క ఘన పరిమాణము మరియు బయటకు వచ్చే ద్రవం యొక్క ఘన పరిమాణము రెండూ సమానము. కావున VI V0. అలాగే ఎక్కువ ద్రవం లోపలికి వెళ్ళి తక్కువ ద్రవం బయటికి రావడం కానీ, తక్కువ ద్రవం లోపలికి వెళ్ళి ఎక్కువ ద్రవం బయటికి రావడం కానీ జరగదు. కావున AI ఇంటూ VI ఇంటూ T A0 ఇంటూ V0 ఇంటూ T అని వ్రాయవచ్చు. ఈ సమీకరణలో రెండు వైపులా ఉన్న T ఒకటే కావున కొట్టేస్తాను. మనకి AI ఇంటూ VI A0 ఇంటూ V0 వస్తుంది. ఈ సమీకరణాన్ని ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అని అంటాము. ఘన పరిమాణము సెకండ్కు ఎంత అంటే దాని అర్థం ఏమిటి?
ఎంత ఘనపరిమాణము లోనికి వెళ్తుందో అంతే ఘనపరిమాణము బయటకు వస్తుంది. కావున VI/T దీనిని ఫ్లక్స్ అని అంటాము. ఇది ఎంత ఘనపరిమాణము ఆ సమయంలో ఆ చోటు నుండి ప్రవహిస్తుందో తెలియజేస్తుంది. ఇది ఇంకా కంటిన్యూటీ సమీకరణలను రెండింటిని వాడి మనము కొత్తవి నేర్చుకుందాము. V/T ఇది క్యాపిటల్ V ఫ్లక్స్. ఫ్లక్స్ని క్యాపిటల్ R అని వ్రాస్తాను. దాని ప్రమాణం m³/s. మనకి AI/VI A0/V0 అన్నది కంటిన్యూటీ సమీకరణ అని, అది లామినార్ ప్రవాహము ఉన్నప్పుడే వర్తిస్తుందని తెలుసు. కావున వీటిని వాడి ఈ వ్యవస్థలో ఎంత శక్తి ఉంది అన్నది తెలుస్తుంది. ఇది వచ్చే వీడియోలో కొనసాగిద్దాం.